రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తుఫాన్ సహాయక చర్యలను నెల్లూరు రూరల్ నియోజకవర్గ అధికారులతో కలిసి సమర్థవంతంగా నిర్వహించామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలుసుపై మోంతా తుఫాన్ నేపథ్యంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కలుసుపై రోడ్డు దెబ్బతినక జరుగుతున్న మరమ్మతుల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ప్రజల చిరకాల కళ పొట్టేపాలెం కలుసు మీద బ్రిడ్జికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో అతి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఏదైతే తుఫాను వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో కూడా అందరి తెలిసి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని దగ్గరలో కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని విధాల అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతే పొట్టేపాలెం కలుతుందో ఈ కలుసు దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టెంపరీగా వాళ్ళకి బైక్ రోడ్లకు కానీ వాళ్ళందరికీ రోడ్డు కూడా వేయడం జరిగింది. అయితే నిన్నటి రోజున అనుకున్న దానికన్నా ఎక్కువ భారీ వర్షాలు పైనుంచి ఎక్కువ వాటర్ రావడంతో ఏదైతే టెంపరీ చేసినామో అది కొంచెం చిన్న గండిపడింది. దాన్ని కూడా ఈరోజు ఉదయం ఏకదావం నుంచి కూడా శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొట్టేపాలెంలో ఉన్న సర్పంచ్ కానీ ఎంపీటీసీ గారు కానీ అధ్యక్షులు గారు అందరూ కలిసి కూడా స్థానిక నాయకులందరూ కూడా ఆ గడ్డి పూడ్చే కార్యక్రమం చేపట్టినారు. అరగంటలో అది కూడా పూర్తి అవుతుంది. ఏదేమైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఎక్కడ ఆశనష్టం ఏది కూడా ఏదైనా ఉన్నా కూడా దానికి సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా గత వారం రోజుల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అధికారులందరినీ సమన్వయం చేశాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులను సమాయత్తం చేశాం. అన్నీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా దేవుడి వల్ల అందరం కూడా సురక్షితంగా ఉన్నాం. చిన్న ఏదైనా ఉన్నా కూడా ఈరోజు సాయంత్రానికి ముఖ్యంగా రిహాబిలిటీ సెంటర్లో ఏదైతే 2 రోజుల పొట్టేపాలెంలో 150 మందికి పెట్టాం. వాళ్ళందరినీ కూడా భోజనాలు అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఈరోజు మధ్యాహ్నానికి అందరినీ కూడా ఇచ్చాం. వాళ్ళని కూడా వాళ్ళకి కూడా పంపిస్తున్నాం. ఇంకా కూడా ఎక్కడైనా చిన్న సమస్యలు ఉంటే కూడా అందరు అధికారులు ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ తేడా లేకుండా కార్పొరేషన్ ఇరిగేషన్ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ అందరితో మాట్లాడి ఎక్కడన్నా మ్యాన్ హోల్స్ పాట్ హోల్స్ ఉన్నా ఎక్కడన్నా రిపేర్లు ఉన్నా లేదంటే ఎక్కడన్నా డ్యామేజ్ అయినా చిన్న డ్యామేజ్లు అవన్నీ కూడా ఈరోజు రూపంలో పూర్తిగా కంప్లీట్ చేస్తామని ముఖ్యంగా పొట్టేపాలెం కలిసి సమస్య ఉందో ఆ సమస్యని ఒక గంటన్నర లోపల అది కూడా పూర్తిగా ఇబ్బంది లేకుండా చేసి ప్రజలకు వేరువులు చేస్తాం. పెద్ద వెహికల్స్ ఇబ్బంది పోతున్నాయి కానీ చిన్న వెహికల్స్ సమస్యగా ఉంది. దాన్ని కూడా ఒక గంటలో క్లియర్ చేస్తాం. ఏదేమైనా మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని తుఫాన్ ఎదుర్కొన్నందుకు ప్రతి ఒక్క కుటుంబ నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఏదైతే పొట్టేపాలెం కలుతుందో ఈ కలుతుకు సంబంధించిన సమస్యలు కూడా మరొక నెల 15 రోజుల్లో కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా అన్నీ అనుకూలిస్తే శంకుస్థాపన కార్యక్రమం కూడా తప్పకుండా పొట్టేపాలెం కలుసు చేస్తాం. పొట్టేపాలెం కలుసుని రాబో రోజుల్లో నెక్స్ట్ సీజన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కలుసును కూడా పూర్తిగా పూర్తి చేసి పూర్తిగా పరిష్కరిస్తామని కూడా మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియదు.